హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను. అస్సలు కుదరడం లేదు. లైవ్ మాత్రం డైలీ ఇస్తున్నాను. ఎవరైతే చూడకపోతారో చూసేయండి. అస్సలు ఇవాళ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. కొంచెం గూడా కాదు. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారనమాట. చానా రోజుల దాకా అయితే వెయిట్ చేస్తున్నా. అందరు 490, 495 అలాగే ఉన్నారు. ఇంకా 500 రీచ్ అవ్వట్లేదా అని చెప్పేసి 2 డేస్ నుంచి అయితే నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను. ఈరోజైతే 500 అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉందనమాట నాకు. అసలు ఏం వీడియో తీయాలో కూడా అర్థం కాక ఇలా ఈరోజు స్విగ్గీలో, ఇన్‌స్టామార్ట్‌లో అనమాట ఆర్డర్ పెట్టాను. అన్ని ఐటెమ్స్ పెట్టాననమాట. నాకు ఎంత ప్రైస్‌కొచ్చాయంటే చాలా తక్కువ ప్రైస్‌కైతే వచ్చాయి ఆఫర్‌లో. అందుకని చెప్పేసి ఆర్డర్ పెట్టేసుకున్నాను. మీ అందరికీ 500 దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి నా లైవ్ చూసి ప్రతి ఒక్కళ్ళకి నన్ను చాలామంది కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నా గానీ, చాలామంది నన్ను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థాంక్స్ అండి. థాంక్స్ చెప్పి ఈ రుణాన్ని తీర్చుకోలేననుకోండి. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమంటే మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడమేనండి. ఇలాంటి వీడియోస్ అన్నీ ఇంకా మరెన్నో వస్తా ఉంటాయి చూడండి. తప్పకుండా చూడండి. ఇలా మీకు ఇలా థాంక్స్ చెప్పి ఇలా వేర్ చేస్తున్నాననైతే ఏం కాదండి. అందరూ ప్రతి ఒక్కళ్ళు లైవ్‌కైతే వచ్చేయండి. లైవ్ చాలా బాగా నడుస్తుంది. లైవ్‌లో చాలామంది మంచిగా మెసేజ్ చేస్తున్నారు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్‌గానే ఉన్నారు. కొంతమంది 1%, 2% వాటికి కొంతమంది ఎవరో ఒకళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడితే గాని నేను ఫీల్ అయితే నన్ను సపోర్ట్ చేసుకొనొస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నాకైతే హ్యాపీగా ఉంది. వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టినందుకు నేను కొంచెం సాడ్‌గా అయినా గానీ, బాధపడినా గానీ, వెంటనే మన సబ్స్క్రైబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ గానీ, నాకు సపోర్ట్‌గా ఉండి, అలాంటివన్నీ పట్టించుకోకు అని చెప్పేసి వాళ్ళని అరవటం, ఎందుకన్నా అలా పెట్టడం అని చెప్పేసి వాళ్ళని అరవటం. మీ సపోర్ట్ ఉండటం వల్లే నేను రోజు ఇలాగా వీడియోస్ తీస్తూ, లైవ్ చేస్తూ ఉండటం. మీ సపోర్ట్ ఉండటం వల్లేనండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మన ఫ్యామిలీకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్టికల్‌గా పేరు మెన్షన్ చేసి చెప్పాలంటే కొంచెం కష్టమేననుకోండి. చాలామందున్నారు. అసలేం మాట్లాడాలో కూడా నాకు తెలియటం లేదనమాట. అంత హ్యాపీగా ఉన్నాను. కానీ సబ్స్క్రైబర్స్ వచ్చే కొద్దీ బాధ్యత గూడా పెరుగుతుందంటారు కదండీ! అలాగే ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్‌కి నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. అయ్యో! ఇంకా ఇంకో 500 సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా చాలా కష్టపడాలి. మీ సపోర్ట్ ఉంటే నాకు ఆ కష్టం అనేది నాకు తెలీదండి. అసలేం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. ఏం చెప్పాలో గూడా తెలియట్లేదు. అందుకని ఈ హ్యాపీ మూమెంట్‌లో కొంచెము తెలిసినంత వాటికి నాకు యాక్చువల్‌గా అంటే నాకు మాట్లాడటం కొంచెం రాదండి. అంటే ఏం మాట్లాడియాలి, సిట్యుయేషన్ తగ్గట్టుగా ఏం మాట్లాడాలి అనేది నాకు రాదు. కొంచెం మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని కొంచెం నాది ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను ఈ హ్యాపీ మూమెంట్‌ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఏ వీడియో తీస్తున్నానో తెలియట్లేదు. ఏ వీడియో పెడుతున్నానో కూడా తెలియట్లా. లాంగ్ వీడియో అయితే పెట్టాలని చెప్పేసి అనిపిచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరిలాగే సపోర్ట్ చేస్తా ఉంటే నేనెప్పటికీ మీ సపోర్ట్‌ని నేనసలు మర్చిపోనండి. థ్యాంక్ యూ అండి. ఇంకిలాగా స్విగ్గీలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఆర్డర్ చేసుకొని ఇంకా ఈరోజు గోంగూర కర్రీ వండుదామని చెప్పేసి అంతా ఒలిచాను. కర్రీ మాత్రం లైవ్‌కే ఇచ్చేసాననమాట. కర్రీ రెసిపీ కావాలనుకుంటే మీరు లైవ్‌కెళ్ళి చూడండి. లైవ్ అయితే అందరొచ్చి కామెంట్స్ చేయండి. మాక్సిమం నేను అందరికీ రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తున్నా. కొన్ని కొన్ని రీజన్స్ వల్ల కామెంట్స్ రావడం లేదు. మరి యూట్యూబ్ మరెందుకో తెలియట్లేదులే కానీ, కొన్ని కొన్ని కామెంట్స్ మీరు పెడుతున్నారు. కానీ నా దాకా రీచ్ అవ్వడానికి అవ్వట్లేదు. అయితే అది ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇస్తున్నాను మాక్సిమం. తెలిసి తెలియక ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే ఈ వీడియోలో క్షమించండి. నాకు మాట్లాడటం కొంచెం ఆహ్, తెలీదు. ఏం మాట్లాడాలో కూడా తెలీదనమాట. అందుకని కొంచెం రియల్లీ సారీ అండి ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే.
ఇంకా ఈ వీడియో ఇంతేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు ఉషా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.